నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. సో చాలా మందికి హార్ట్ అటాక్స్ అనేది వస్తూ ఉన్నాయి. దానికి ట్రీట్మెంట్స్ అనేది తీసుకుంటున్నారు. అంటే ఏదర్ స్టంట్ కానివ్వండి, బైపాస్ కానీ. బట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి స్టంట్ అయిన తర్వాత అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే మళ్ళీ మళ్ళీ మీకు ఆ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకున్న వాళ్ళు అవుతారనమాట. ఒకసారి స్టంట్స్ వేయించుకున్న తర్వాత ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీకు ప్రిస్క్రైబ్ చేసిన మందులు అనేది కంపల్సరీగా వాడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ థింగ్. ఎందుకు మందులే చెప్తున్నారంటే ఇది వాడకుంటే మళ్ళీ బ్లాక్ అవుతాయి ఇమీడియట్గా అక్యూట్ స్టంట్ థ్రాంబోసిస్ అని. సో కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ మందులు కంపల్సరీగా వాడాలంటే ఫస్ట్ థింగ్ యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్ అంటాం. అంటే బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం అనమాట. అంటే మళ్ళీ రక్తం గడ్డగట్టకుండా అది మూసుకపోకుండా యాంటీ ప్లేట్లెట్స్ అనేది ఇస్తాం. దీంట్లో కామన్గా మనం రెగ్యులర్గా చూసేది ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రెల్ లేదా టికాగ్రిలార్, ప్రాసుగ్రల్. దీంతో 2 అనేది డ్రగ్స్ ఇస్తాము. అది డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ యూ. నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్ ఇస్తాం. సో సెకండ్ థింగ్ ఇస్ కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్. సో ఇది రెండోది. ఈ 2 అయితే కంపల్సరీ వాడాలండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ మనకి కామన్గా అవైలబుల్ ఉండేది ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి మన మెడికేషన్స్ అనేది మన హార్ట్ ఫంక్షన్ బట్టి కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మన గుండె కూడా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో గుండె వీక్ అయినప్పుడు మనకి థర్డ్ లైన్ వచ్చేసి హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ కావడానికి ఇచ్చే మెడికేషన్స్ ఉంటాయి. ఇది కూడా కంపల్సరీగా వాడాలి. ఇది ఫాలో అప్స్లో మీ హార్ట్ ఫంక్షన్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఈ మెడికేషన్స్ అనేది అడ్జస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, మీకు ఛాతీ నొప్పి ఇంకా వస్తుందా లేదా ఆ నొప్పిని తగ్గించేదానికి యాంటీ యాంజైనల్ డ్రగ్స్ అని ఇస్తాం. యాంటీ యాంజైనల్ డ్రగ్స్ అనేది ఇస్తామన్నమాట. సో ఇవి కామన్గా వాడే మెడికేషన్స్. సో మీకు బీపీ, షుగర్ ఇవి ఉన్నాయంటే ఆ మందులు అయితే కంపల్సరీగా వాడుకోవాల్సిందే. మీ బీపీ, షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే. ఇది ఫస్ట్ లైన్. సెకండ్ థింగ్ వచ్చేసి రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ అని ఉంటాం. అంటే రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ అంటే మీకున్న బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, ఇంకా ఎనీ అదర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఇవన్నీ కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కంట్రోల్లో లేనప్పుడు మీ బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగిపోతే వేసిన స్టంట్స్ అన్ని కూడా మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ థింగ్ హార్ట్ రిలేటెడ్ మెడికేషన్స్. థర్డ్ థింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్. ఇవి మందుల ద్వారా కానివ్వండి, లైఫ్ స్టైల్ ద్వారా కానివ్వండి కంపల్సరీగా చేసుకోవాలి. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసి యువర్ లైఫ్ స్టైల్. ఇది లాస్ట్లో చెప్పకూడదు, యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలి. బట్ ఇన్ ద సీక్వెన్స్, ఎందుకంటే మిగతాటివన్నీ మళ్ళీ మర్చిపోయి తీసుకోకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీకు మెడికేషన్స్ అని చెప్పాను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లైఫ్ స్టైల్. హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోవడం వల్లనే మనకి జబ్బులన్నీ కూడా వస్తున్నాయి. దీంట్లో 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్. సో ఏంటి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే జస్ట్ వెరీ సింపుల్. ఇంట్లో వండుకొని తినండి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి. మినిమం పర్ డే 3 to 5 times ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినండి. ఆయిల్ డీప్ ఫ్రైడ్ కానివ్వండి, ఇవన్నీ ఫుడ్స్ తగ్గించుకోండి. ఆయిల్ అనేది కూడా జస్ట్ పర్ పర్సన్ ఒక మనిషికి 4 teaspoons ఆఫ్ ఆయిల్ మాత్రమే వాడాలి. సో ఎక్కువగా కూరగాయలు, పండ్లు అనేది తినాలి. సో ఇది హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్. అది కూడా లిమిటెడ్, అంటే మీకు ఎనర్జీకి ఎంత అవసరం అవుతుందో మినిమం రిక్వైర్మెంట్. ఓవర్ ఈటింగ్ అనేది కూడా ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసి డైలీ ఎక్సర్సైజ్. జస్ట్ అంటే వేసిన వెంటనే చేసుకోవచ్చా అంటే, సో ఇనిషియల్గా మీ అక్లిమటేషన్ అనేది బాడీకి ఇంపార్టెంట్ కాబట్టి డిశ్చార్జ్ అయిన వెంటనే టేక్ రెస్ట్ ఫర్ 1 week. ఆఫ్టర్ దట్ మీరు ఇంట్లో ఉన్న పనులకి హ్యాపీగా ఒక 2 weeks అలవాటు చేసుకోండి. ఆ తర్వాత ఇంటి బయట తిరిగేది ఇంకో 2 weeks అలవాటు చేసుకోండి. ఆఫ్టర్ 1.5 months మీ రెగ్యులర్ యాక్టివిటీస్ని కంటిన్యూ, అంటే ఇట్స్ కాల్డ్ గ్రేడెడ్ ఎక్సర్సైజ్ రిహాబిలిటేషన్ అంటాము. సో ఈ విధంగా మీరు మళ్ళీ కూడా మీ యాక్టివిటీస్ని రెజ్యూమ్ అవ్వచ్చు. లాస్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ కీప్ అవే ఫ్రమ్ బ్యాడ్ హ్యాబిట్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పర్టికులర్లీ ఒకసారి అఫెక్ట్ అయిన వాళ్ళు స్మోకింగ్ దగ్గరికి అస్సలకి వెళ్ళకూడదు. స్మోకింగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. పర్టికులర్లీ షుగర్ ఉన్న వాళ్ళు, ఇట్స్ ఏ లైక్
20 times మోర్ రిస్క్ ఉన్నట్లు. స్మోకింగ్ షుగర్ రెండు ఉంటే 20 times మోర్ రిస్క్. సో కంపల్సరీగా స్మోకింగ్ అనేది పూర్తిగా మానేయాలి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆల్కహాల్ ఆల్సో టు బి స్టాప్. ఆల్కహాల్ ప్రీవియస్గా ఏదో సమ్ బెనిఫిట్ అనేవాళ్ళు, కానీ నవేడేస్ ఆల్ ద రీసెంట్ మనకి కొత్త అధ్యయనాలన్నీ కూడా ఈవెన్ మినిమం అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కూడా డేంజరస్సే. కాబట్టి స్టాప్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. స్మోకింగ్ అంటే నాట్ ఓన్లీ స్మోకింగ్, లైక్ టొబాకో, చివింగ్, ఎవ్రీథింగ్ కూడా స్టాప్ చేయాలి. సో ఇవి మెయిన్ ప్రికాషన్స్ అండి. అంటే మీ మెడికేషన్స్ కరెక్ట్గా తీసుకోవడము. సెకండ్ థింగ్, మీ రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ, షుగర్ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవడం. థర్డ్ థింగ్, హెల్తీ లైఫ్ స్టైల్. అంటే మీ ఆహార అలవాట్లు మంచిగా ఉండాలి, ప్లస్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. నాలుగోది ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా మానేయాలి. సో ఇవి చేస్తే మళ్ళీ ఒకసారి స్టంట్ వేయించుకున్న వాళ్ళు మళ్ళీ ప్రాబ్లం లేకుండా మంచిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.